అన్నయ్య గారికి క్రీస్తునామములో వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు కూడా అంతేనంటండి. మనిషి 70-80 కేజీలు ఈ యొక్క బరువు కలిగిన 6 అడుగులు కలిగిన ఈ యొక్క మనిషి అంతా శూన్యం అవడానికి కారణం ఏంటంట? చిన్న మనస్సు. పిల్లరా, మనస్సు అనగానే చూసిందల్లా తినాలని మొదటగా అనిపిస్తుంది. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మంచి స్మెల్ వచ్చినా, కంటికి ఏదన్నా కనిపించినప్పుడు అది తినాలనే ఆశ మనసులో పుడుతుంది. అదొకటైతే చూసిందల్లా అనుభవించాలనేది కూడా ఉంటుంది దీంట్లో. ఆలోచించండి పిల్లరా. ఏమండి, మనిషికి చాలామంది అంటారు, ఏమండి నేను సిగరెట్ మానేయగలిగాను, బ్రాందీ మానేయగలిగాను, చాలా కష్టమైన లంచాలు తీసుకుంటాం మానేయగలిగాను, కానీ ఒక్కటి మానలేకపోయాను అంటాడు. ఏంటమ్మది? ఏంటది? మనస్సును అణుచుకోలేక పాపం చేయడం, వ్యభిచారం చేయడం. మందు మానేయడం ఈజీయే, సిగరెట్ మానేయడం ఈజీయే, కానీ మనస్సును అణుచుకుని స్త్రీ వైపుకు చూడకుండటం పురుషుడిగా చాలా కష్టం. అలాగే స్త్రీలు పాపం వైపుకు చూడకుండటం కూడా చాలా కష్టం. అందుకే ఈ అద్భుతమైన వాక్యం చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ప్రకారము లేక పాడైపోయిన పురం అంటండి. అంటే పూర్వం రోజుల్లో కోటల చుట్టూ, వాళ్ళ రాజ్యం చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలు, గోడలు కట్టేవారు. మనం చాలా చదివాం అలాంటివి. అది లేకపోతే పిల్లరా చాలా ఈజీగా వచ్చి ఆ దేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారు, దోచుకుపోయేవారు. ఆ చుట్టూ ప్రహారీ లేకపోతే ఎంత ప్రమాదమో, ఒక ఇంటికి చుట్టూ ప్రహారీ లేకపోతే ఎంత ఇబ్బందో, అలాగా మనసు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చదువు ఎంత బాగుందన్నమాట. అదిగోండి, ప్రకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతేనంట. అణుచుకోవాలంట. మనసును ఏం చేయాలమ్మా? అణుచుకోవాలి. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మొన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయి వచ్చింది, చదువుకున్న అమ్మాయి బాగా. వస్తే నేను అక్కడ బయట నుంచి ఉన్న మేము ఏదో పని మీద వెళ్తే ఆ అమ్మాయి ఎవరినో నమ్మి పాడైపోయిందంట, మోసం చేశాడంట. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. చూసారా? కంప్లైంట్ వేస్తే ఇప్పుడు నేను ఏం చేయలేలో? ఆయనకి పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు, ఈవిడికి పెళ్ళి అవ్వలేదు, ప్రెగ్నెన్సీ. చూడండి, ఈరోజు చాలామంది ఆడపిల్లలు మోసపోయి అబ్బాయిల ఇంటి దగ్గర కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నారు. అబ్బాయి లేడు, వాళ్ళ తల్లిదండ్రులు దాచేశారు, తీసుకొచ్చి మాకు పెళ్లి చేయాలి, మాకు న్యాయం చేయాలి. చూడండి, న్యూస్లో చూడండి, టీవీ న్యూస్లో వస్తున్నాయా ఇలాంటివి? వస్తున్నాయా? అన్నీయే. కారణం ఏంటంటే మనస్సును అణుచుకోకపోవడం వల్లే అనర్థాలు ఇవన్నీ. మనసుని అణుచుకోలేకపోతున్నారు. పురుషులది ఏముందంటే చేసి తప్పు చేసి వెళ్ళిపోతారు, కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు. బాధపడేది ఎవరు? స్త్రీలు. నిజం ప్రియులరా, మీలో చాలామంది యవనస్తులు ఉన్నారు, నా చెల్లెళ్ళు, నా తల్లులతో సమానము, నా ఫ్యామిలీ. అందుకనే నాకు ఈ మాట చెప్పాలనిపించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ ఎక్కువ వింటున్నాను నేను. మీరంతా నా ఫ్యామిలీ, అందుకు ఈ మాట మీతో పంచుకోవాలనుకున్నాను నేను. పిల్లరా, ప్రకారం లేకపోతే ఎంత ప్రమాదకరమో, తన మనస్సును అణుచుకోకపోతే అంతే ప్రమాదకరం. ఈ మధ్యన వస్తున్న సినిమాల్లో వస్తున్న పాటలు, పూర్వం రోజుల్లో ఏమండి ఏదన్నా సినిమా పోతే ఫ్యామిలీ అంతా కలిసి చూసేవాళ్ళు.
అవకాశం ఉండేది అందరూ కలిసి చూడడానికి. సిగ్గేస్తుంది. ఇప్పుడు టీవీలో ఏదైనా పాట వస్తుంటే ఎలాంటి పాటలు వస్తున్నాయి చూసారా? ఎక్కడన్నా ఎలాంటి పాటలు వింటుంటే ఆ మైకుల్లో ఏంటంటే ఆ సౌండ్ సిస్టమ్ ఏంటంటే ఎంత దారుణంగా ఉంటున్నాయో వింటానికి కూడా వినలేకపోతున్నాం. దారంటే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఏ ఫంక్షన్ కూడా ఏదో పాటలు పెడతా ఉంటారు, అవి వినలేకపోతున్నాం. సిగ్గేస్తుంది నిజంగా. మనం సిగ్గుపడిపోతుంటే అమ్మాయిలు, యవ్వన స్త్రీలు వాళ్ళు పాడేస్తున్నారు పాటలు. నోటితో మనం ఆ పదాలు పలకలేం. ఒక ఆయన యేసుక్రీస్తు వారి మీద పాట పాడేశాడు చూసారా? విన్నారా? పాట విన్నారమ్మా? యూట్యూబ్లో వచ్చింది, విన్నారా? ఎంత దారుణం అండి. ఆలోచించండి. అంటే వాళ్ళ మనసులో ఏముంది? మీకు ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్దంట. హృదయంతో వాక్యంతో నిండిపోయిందనుకో మీకు ఏమవుతుంది? వాక్యం వస్తుంది. హృదయం అంతా పాటలతో, దేవుని పాటలతో నిండిపోయిందనుకో మీకేమొస్తుంది? పాటలు వస్తాయి. పని చేసుకుంటూ, ఉల్లిపాయలు కోసుకుంటూ పాటలు పాడతారు, వంట చేసుకుంటూ పాటలు పాడతారు, ఎక్కడికైనా బయటకు ప్రయాణం వెళ్తా పాటలు పాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీ హృదయంలో వేరే దాంతో నిండిపోయిందనుకో మీ మనసు అంతా కూడా దాంతో ఏమైపోద్ది? పాపంతో నిండిపోద్ది. నోటితో వచ్చేవి కూడా అలాంటి మాటలే వస్తూ ఉంటాయి. చూసారా ప్రియులారా? ప్రకారం లేక పాడైపోయిన పురమి ఎంతో తన మనసును అడుచుకోలేని వాడు అంతే. చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పాడు చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చూసారా మీరు? న్యూస్లో చూసారమ్మా? చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని పాడు చేసేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఆలోచించండి. గంజాయి ఎక్కడ పెడితే అక్కడ విచ్చల విడిగా దొరికేస్తుంది. ఇది వరకు మందు తాగితే, సిగరెట్ తాగితే పాడైపోతారా అనేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. చూసారా? ఆ తాగేసి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఓయినం లేదు పిల్లరా. చాలామంది ఏం చేస్తున్నారో ఓయినం లేదు. మత్తులో ఉంటుంది ప్రపంచం. నా ప్రియమైన సహోదరులారా, మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే జాగ్రత్త. మీ పిల్లలు జాగ్రత్త. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏటేం వస్తున్నారు, ఇవన్నీ గమనించుకోండి పిల్లరా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖం లేదు. ముందుగా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడిపోవాలి. పరిస్థితి బాగోలేదు. చిన్న చిన్న పిల్లల్ని 2 సంవత్సరాల పిల్లల్ని పాడు చేసేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉంది. మొన్న ఒక ఆయన చిన్న అమ్మాయిని పాడు చేసి, 3 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసి చంపేసి వాటర్ డమ్ములో పెట్టేసి 2 రోజులు దాచేసాడంట. కుళ్ళు కొంపు వస్తుంటే ఇంటి పక్క వాళ్ళు తీస్తే ఆ అమ్మాయి ఆ డ్రమ్ములో ఉంది చచ్చిపోయి. చిన్నపిల్లలండి. ఆలోచించండి. అలా ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకారం లేక పాడైపోయిన పురము. ఇవన్నీ ఏమైపోయినాయి? మనస్సును అంచుకోలేని వాళ్ళు అందరం. ఎక్కడో హైదరాబాదులోనే కాదు, మన మధ్యన కూడా తిరుగుతున్నారు ఇలాంటి మనస్సు కలిగిన వాళ్ళు. క్రూర మృగాలుగా మనలో తిరుగుతున్నారు పిల్లరా. అవకాశం కోసం ఒంటరిగా దొరుకుతారని చూస్తున్నారు, ఈడ్చుకుపోతారు. జాగ్రత్త. చూడండి, బస్టాండ్ సెంటర్లో జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో మీ పర్సులు, మీ సామానులు జాగ్రత్త అంటారు. వాక్యం చెబుతుంది, మీ మనసులు జాగ్రత్త. జాగ్రత్త. మోసగాళ్ళు ఈడ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాయ మాటలతో కొంతమంది మోసం చేస్తారు, కొంతమంది ఒంటరిగా దొరికితే మోసం చేయడానికి కొంతమంది చూస్తున్నారు. ఏది ఏమైనా మనస్సును అణుచుకోవాలి, తెలివితేటలుగా నడుచుకోవాలి ప్రియులారా. యోసేపు గారికి ఇలాంటిదే సందర్భం ఒకటి ఎదురైనప్పుడు ఒక మంచి మాట చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుండి చదువమ్మా. అతని యజమానుని భార్య ఏమేసిందంట? అమ్మ ఏమేసింది? అందరూ కూడా చూడండి ఎంత బాగుందన్నమాట. 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుడు అంటే పోతిఫర్ అండి. మంచి ఉద్యోగం, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుదంత ఉద్యోగం, మంచి ఉద్యోగం, కోటీశ్వరుడు, అత్యున్నతమైన కోటీశ్వరుడు, మామూలు కోటీశ్వరుడు కాదు. అలాంటి కోటీశ్వరుడు ఇంట్లో యోసేపు గారు పని చేస్తున్నారు, చిన్న పని. అయితే యజమానుడికి మంచి నమ్మకస్తుడు యోసేపు గారు.
బయట పనుల మీద కాకుండా లోనున్న పనుల మీద కూడా ఆయనకి ఉన్నాయి. కొన్ని పనుల మీద అధికారం ఉంది. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆయన మీద కన్నేసిందంటే ఎవరు? స్త్రీ, పోతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసిందంట. ఒక కన్నేసింది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ గమనిస్తూ ఉంది. ఒక కన్ను అంటే ఏంటనుకుంటున్నారు? ఒక కన్ను అంటే ఏంటనుకుంటున్నారు? మనసంతా ఆయన మీద వేసింది. ఎక్కడ అమ్మా? మనసంతా ఆయన మీదే ఉంది. ఎవరికి? పోతిఫర్ భార్యకి మనసంతా యోసేపు మీద ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటి అన్నీ గమనిస్తూ ఉంది. ఇందాక మీకు మాట చెప్పాను, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా ఏంటి? పాపంతో నిండిపోయింది. ఇవిడికి యోసేపు గారి మీద ఒక కన్నేసింది. అప్పుడు నాతో తప్పు చేయడానికి రమ్మని ఏం పట్టుకుందంట? బలవంతం చేసింది ముందు. ఆయన అన్నాడు, అమ్మా నేను అలాంటోండి కాదు, నీ భర్త నన్ను ఎంతో నమ్మకం ఇచ్చి ఇంటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నేను అలాంటోండి కదమ్మా, ప్లీజ్ వదిలే. నీ తమ్ముళ్ళు అంటోండి, నీ మరిదులు అంటోండి, నీ కొడుకులు అంటోండి, నన్ను వదిలేయమ్మా, అలాంటి ఆలోచనలు వద్దమ్మా. లేదు లేదు లేదు, ఎప్పటి నుంచో నీ మీద ఒక కన్నేసాను నేను. నా మనస్సంతా ఎవరో, నా మనస్సంతా ఎవరితో ఉంది? నీ మీదే ఉంది నా మనసు. వద్దమ్మా, అలాంటి కాదు నేను. తప్పు చేసేచ్చు కదండి. అసలు యోసేపు గారి దేశం కాదు, మనలో మనమాట. మనమైతే ఎలాగ ఆలోచిస్తాం? మన వాళ్ళు ఎవరు లేరు కదా, మన ఊరు కాదు కదా, తప్పు చేసేచ్చు కదా. చేస్తే కోట్ల రూపాయలు బంగారం వజ్రాలు, ఆ పోతిఫరుకున్న ఆస్తిలో సగం ఇతనికి అధికారం వచ్చేంత కదా. భార్యను మెప్పితే అంతకంటే ఏంటండి? పని చేయవలసిన పని ఏముంది? ఇల్లుకి తడిగొట్టేటువంటి పని ఏముంది? అసలు మామూలుగా అనుకుందాం, అవునా కదా. గడ్డి కోసి గేదెలకి వేయవలసిన పని ఏముంది? మనిషి ఆలోచనలు అలాగే ఉంటాయి పిల్లరా. కళ్ళ ముందు అంత ఆస్తి చూపించి నాతో తప్పు చేయి, ఇదంతా నీకు ఇస్తానంటే ఎంత బాగుందండి. అసలు బాగుందా? బాగాలేదమ్మా? బాగుందా? ఈ ఆస్తి అంతా నీకు ఇస్తాను, ఎవరు లేరు కదా, నీ మనుషులు లేరు, నీ దేశం కాదు ఇది, నీ మనుషులు చూడలేదు కాదు, చిన్న తప్పు నువ్వు అని అంతే, ఈ ఆస్తి అంతా నీ కాళ్ళకాడ వేస్తాను అంతే. నేను అలాంటి కాదమ్మా, నేను దేవుడికి భయపడే మనిషి. మనుషులు ఎవరు చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మంచి పాటలు ఉండండి పూర్వం. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. నిజం ప్రియులారా, మనల్ని చూస్తాడు దేవుడు, మన ప్రవర్తన చూస్తాడు, మన నడక చూస్తాడు, మనం కూర్చుంటుట లేచుట అన్నీ చూస్తాడు దేవుడు. మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో కూడా అన్నీ దేవుడికి తెలిసిపోతాయి. ఇది యోసేపు గారికి తెలుసండి. ఆయన రాజ్యం కాకపోయినా, ఆయన మనుషులు కాకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఒకే ఒక ఆలోచనతో దేవుడికి భయపడ్డాడు. నాకు వద్దమ్మా అని బయటికి వెళ్ళిపోతుంటే షర్ట్ పట్టుకుని లాగేసిందండి. చూడండి ఎంత బాగుంటుందో ఆ విషయం. చదువమ్మా. అయితే అతను ఒప్పక, మళ్ళీ ఫస్ట్ నుంచి ఏడవ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక తన యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అడుగాడు కనుక ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు. నీవు ఆయన భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని కాబట్టి ఏంటంటమ్మది ఆ పని ఏంటంట? మన భాషలో నమ్మక ద్రోహం అంటాం. ఏమంటారు? అబ్బాయి ఇప్పుడు అలాంటివి ఏం మర్చిపోరు. ఏమైపోయింది అలాంటివన్నీ? ఏమైపోయినాయి ఇప్పుడు? ఆ పదాలకి ఇప్పుడు ఏదైతే తెలియదు ఎవరికైనా. నమ్మక ద్రోహమా ఏమో అది ఏటో. తర్వాత అలాంటి ఘోరమైన పాపము నేను చేయను. ఎంత గొప్ప మనసు అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అలాగుంటారు పిల్లరా. మనస్సును అణుచుకున్న వాళ్ళు అలాగుంటారు. ఇందాక మనస్సు అణుచుకోలేని వాళ్ళు చిన్న పిల్లలను పాడు చేసేస్తారని చెప్పాను కదా. మనసును అణుచుకుని దేవుని యందు భయభక్తులు కలిగితే ఇలాగుంటారు. యోసేపులాగా ఉంటారు. కళ్ళ ముందు ఆస్తి చూపించిన, బంగారం చూపించిన, డబ్బు చూపించిన నేను తప్పు చేయను, నా దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉంటాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు.
ఈ అష్టైశ్వర్యాలకు కాలగోటుతో సమానం అన్నాడు యోసేపు గారు. తప్పు చేయకుండా బయటికి వెళ్ళిపోతుంటే కాలర పట్టుకుని వస్త్రం చిరిగిపోయింది. చెయ్యి నేరానికి తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. ఎక్కడ? జైల్లో కూడా అంటున్నాడు, నా తండ్రి నన్ను ఇడువకు నాయనా. అబ్బా, తప్పు చేసి జైలుకి వెళ్తే ఏదో రకంగా ఉంటుందండి. తప్పు చేయకుండా జైలుకి వెళ్తే ఎలాగుంటుందో చూడండి. ఆలోచించారా? తప్పు చేసి జైలుకి వెళ్తే పర్వాలేదు, కానీ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడంటే ఎంత దారుణంగా ఉంటుందండి. అక్కడ కూడా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఆ వచ్చిన అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది పిల్లరా. ఖాళీగా ఉన్నప్పుడు చదవండి ఒకసారి. నా తండ్రి నా చెయ్యి విడవక నాయనా. అబ్బా, ఎంత బాగుందో చూడండి ఆ మాట. పిల్లరా, మన నమ్ముకున్న దేవుడు, మన ధైర్యం ఏంటో తెలుసా పిల్లరా? చూచుచున్న దేవుడు మన దేవుడు. మన నడక, మన ప్రవర్తన, మనం ఏ స్థితిలో ఉన్నామో అన్నీ చూస్తున్నాడు దేవుడు పిల్లరా. అందుకే అన్నాడు, ప్రకారం లేక పాడైపోయిన పురమియంతో తన మనసును అణుచుకోలేని వాడు ఎలాగుంటాడో మీకు చూపించాను పిల్లరా. ఈ లోకంలో అలాంటి వాళ్ళందరూ తిరుగుతున్నారు. భయంకరంగా క్రూర మృగాలుగా తిరుగుతున్నారు. చిన్నపిల్లలు పెద్దలను లేదు, ముసలోళ్ళని లేదు, మత్తులో ఉంది ప్రపంచం. ఆలోచించండి పిల్లరా, జాగ్రత్త. ఇదిగో మనస్సును అణుచుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు యోసేపు లాంటి వారు. చిట్ట చివరగా ఒక్కోవచ్చును పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ముగించుకుందాం. మొదట వచ్చిన పిల్లరా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోండి. అమ్మా, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఇది యవనస్తులకి ముసలోళ్ళకి లేదు. ఇందాక మీకు మాట చెప్పను, రేపో మాపో చచ్చిపోయే ముసలోడికి కూడా కోరికలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. హాస్పిటల్లో మంచం మీద ఉంటారు చూసారు, బెడ్ మీద ఉంటారు కదా, నాయన ఇంకా వారం 10 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అన్నవాడికి కూడా ఏం కోరికలు ఉంటాయి? ఇలాంటి కోరికలు ఉంటాయి, పాపపు కోరికలు ఉంటాయి. ఇది యవనస్తులకి అనుకుంటారేమో. మనసును అణుచుకోవలసింది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మనసును అణుచుకోవాలి. మనసును అణుచుకోవాలంటే వాక్యం వశమేనండి. మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు ప్రార్థనలో ఉంటే ప్రియులరా, మీరు ఎక్కువ దేవుని మీద మీ మనసును ఆంచుకుని ఉంటే మీరు కంట్రోల్గా ఉండగలరు. లేకపోతే ఈ లోకంతో స్నేహం చేస్తే కంట్రోల్ తప్పుతారు ప్రియులరా. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు చూడండి, అట్టి మనసు అంట. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడంట పిల్లరా. ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువు చూసారా ఎంత సాతాను ఎన్ని కోరికలు చూపించింది. సాతాను, ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తాను, నాకు మొక్కు ఒకటే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తిను. చూసారా, శరీరం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరపు కోరికలను చంపుకున్నాడు పిల్లరా. తప్పు చేయలేదు, ఆలోచనలో కూడా తప్పు చేయలేదు, క్రియల్లోనే కాదు ఆలోచనలో కూడా తప్పు చేయలేదు. అందుకే ఈ మంచి మాట మీకు చూపిస్తున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఎంత బాగుంది చూసారా. ఈ అమ్మ ఎందుకు తప్పు చేస్తున్నావు అంటే, పిల్లలు చిన్నపిల్లలండి, మా ఆయన లేడు కదా అంటారు. చాలా చిన్నారు ఈ మాటలో. అమ్మ ఎందుకు తప్పు చేస్తున్నావు, ఎందుకు అలా తిరుగుతున్నా అంటే, చిన్నపిల్లలండి, మా ఆయన లేడు కదా. ఇది వంక. విన్నారా మీరు? నేను విన్నానండి ఎలాంటి అని నేను చూశాను. ఇదిగో క్రీస్తు మనసును ధరించుకోవాలంట. క్రీస్తు శరీరం మందు శ్రమ పడ్డాడు పిల్లరా. ఎక్కడ తప్పు చేయలేదు, ఎక్కడ తప్పుడు ఆలోచన ప్రభు చేయలేదు. అందుకే అన్నాడు, శరీరము ప్రభు ఎలాగైతే ఉన్నాడో ఆయనలాగా మీరుండండి. క్రీస్తు శరీరం మందు శ్రమ పడెను గనుక మీరు అట్టి మనస్సుని ఆయుధంగా ధరించుకోవాలంట. మన ఆయుధం ఏంటంట? మన మనసే మన ఆయుధం. చూసారు ఎంత బాగుందో పిల్లరా. మన మనసుని ఆయుధంగా ధరించుకోవాలంట. కోరికలు లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా, చెడు ప్రవర్తన లేకుండా. ఉదయం లెగ్గానే ప్రార్థన, మంచం దగ్గరనే ప్రార్థన చేసుకుంటారమ్మా మీరు? ఎంతమంది చేసుకుంటారు? చేతులు ఎత్తండి. అంతేనా? మగవాళ్ళు ఎవరు లేరా? ఓకే, మంచిదండి. అందరూ చేసుకోండి, ఈ రోజు నుంచి చేసుకోండి. మంచం దిగ్గానే మనం ప్రార్థన చేసుకుంటే మన పిల్లలు మనల్నే చూస్తారు, మన పిల్లలు కూడా
మనల్ని చూసి ప్రార్థన చేసుకుంటారు. మొట్టమొదట మంచం దిగ్గానే ప్రార్థన చేసుకోండి. అసలు బయటికి వెళ్ళే ఆలోచన పెట్టుకోకండి. పొద్దుటే మంచం దిగ్గానే ప్రార్థన చేసుకోండి. అమ్మ టిఫిన్ చేసినప్పుడు ప్రార్థన చేసుకోండి, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకోండి, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి, బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఎంత బాగుంటుందో చూసారా? మీరు ఎలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ మనసు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. రేపటి నుంచి ఒకరోజు మీరు ప్రార్థన చేసుకుంటే రోజు చేస్తూ ఉంటుంది. ఒకరోజు తెల్లవారుజామున లేచి మీరు ప్రార్థన చేసుకోండి. తెల్లవారుజామున లెగిసి, బైబిల్లో ఉందమ్మా, ఇవన్నీ నేను సొంతంగా రాసుకురాలేదు, బైబిల్లో ఉంది. తెల్లవారుజామున లెగిసి 2 చేతుల పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయాలని ఉంది. మరి చేస్తున్నారా మీరు? అలాంటి కొత్త అలవాట్లు చేసుకోండి. ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోండి. ఉపవాస ప్రార్థనలో ఉండటం అలవాటు చేసుకోండి. ఎంత గొప్పగా ఉంటుంది పిల్లరా. మీ మనసంతా వాక్యం ఉంటుంది, మీ మనసంతా దేవుడు ఉంటారు, దేవుడికి దగ్గరగా ఉంటారు మీరు. ఇదిగో క్రీస్తు మనస్సును ధరించుకోండి, అదే మీకు ఆయుధంగా మారిపోద్ది. ఏంటంటే ఇది చూడండి ఎంత బాగుందన్నమాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఎంత బాగుందండి. ఆ మనసే ఆయుధంగా ఉంటే పిల్లరా పరలోకానికి దగ్గరగా ఉంటాం మనం. ఏమండి, ఎవరెప్పుడు చచ్చిపోతామో తెలియదు. చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే అమ్మ కొంతమంది పెళ్లి కార్డులు ఎత్తకొచ్చి కార్డు ఇచ్చి పెళ్లి కార్డు వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. మొన్న చోట కార్డు ఇచ్చినానికి యాక్సిడెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళలేదు ఆఖరికి. ఎవరి జీవితాలు ఎక్కడ ఆగిపోతాయో తెలదాం. కాబట్టి లేదా ఇదే మనకి ఆఖరి రోజు అనుకోవాలి. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఆఖరి రోజు అనుకుని బ్రతకాలి. ఏమో ఈరోజే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం మనం? వెళ్ళేలాగా ఉన్నాయా మన బ్రతుకులు? ఆలోచించండి పిల్లరా. నేను అలాగే అనుకుంటానండి, నేను అలాగే అనుకుంటాను. రోడ్డు మీద బ్రతుకుతున్నాం, ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఇదే మన ఆఖరి రోజు. మన మనసు మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే తప్పు చేసేద్దాం. కాబట్టి పిల్లరా, తప్పు చేసి చచ్చిపోతే అన్నయ్య ఒక మంచి మాట అంటాడు, ప్రతి మాట ముత్యం లాంటి మాటలు. అమ్మా ఎప్పుడైనా సరే వ్యాధి వచ్చి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పాపంలో చచ్చిపోకూడదు. ఇది మీ మనసులో పెట్టుకోవాల్సింది. వ్యాధులు ఎలాగైనా వస్తాయి, షుగర్, బీపీ, ఎన్ని ఏదో వస్తూనే ఉంటాయి, కానీ పాపంలో చచ్చిపోకూడదు. మన చివరి రోజు అదే అయితే, అదే రోజు నువ్వు పాపం చేసి కనుక దొరికిపోతే, మరణానికి దొరికిపోతే నిన్ను పాతాళానికి ఈడ్చుకుపోద్ది. ఆలోచించండి. అదే నువ్వు దేవుని మనసు క్రీస్తు చూడండి ఎంత బాగుందో. ప్రభు మనస్సును మీరు ఆయుధముగా ధరించుకుంటే ఆ రోజు మీరు చనిపోతే పిల్లరా నిజంగా దేవుడున్న లోకానికి వెళ్ళే అవకాశం మనకే దక్కుతుంది. ఆలోచించండి. మంచి మాటలు మీకు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం మొదలు పెట్టండి. లెగ్గానే ప్రార్థన చేసుకోండి, తెల్లరగట్ల ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ప్రార్థనలు నేర్చుకోండి. ఇంకా ముందుకెళ్ళండి పిల్లరా. శనివారం శుక్రవారం వారంలో ఒకరోజు ఉపవాసం ఉండండి, మంచిది. లోకంలో ఉండేటానికంటే దేవుళ్ళో ఉండటం చాలా మంచిది. దేవునితో సహవాసం కలిగి ఉండటం ఇంకా మంచిది పిల్లరా. కాబట్టి ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.